మార్గం, సంతోషాన్ని ఇచ్చే మార్గం, మనం నడుస్తున్నటువంటి మార్గం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం. మరి 28వ వచనాన్ని చూసుకుందాం. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. మంచి మాట, మంచిది. దేవుని వాక్యం ఈ దినమున మనతో మాట్లాడుతుంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనములో నీతి మార్గములో ఏముండదంట? జీవము కలదు. ఇంకేమి లేదంట? దాని త్రోవలో మరణమే లేదు. బా, అయితే బైబిల్లో నీతిమంతులు ఉన్నారా అంటే, హెబ్రీయులు రాసిన పత్రికలో వారి గురించి రాయబడింది. అబ్రహాం కాలములో బాగినాలి. అబ్రహాము కాలంలో యేసు ప్రభుల వారు లేరు, యెహోవా దేవుడు ఉన్నాడు. ఆయన్ని ఈ భూప్రపంచాన్ని పరిపాలన చేసేటువంటి గొప్ప దేవుడు. ఆ సమయాలలో అబ్రహాం గారిని పిలిచాడు. పిలిచినప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడనేటువంటి విషయాన్ని మనము చూద్దాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం తీయండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే, యెహోషువ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. చదవన్నానే. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చిన చెప్పునదేమనగా, ఇశ్రాయేలీల దేవుడు చెప్పునది ఏమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ అద్దరి నుండి నివసించి ఇతర దేవతలను పూజించిరి. మంచి మాట. అంటే దాంట్లో ఏముంటుంది చెప్పండి? ఇతర దేవతలను పూజించే ఆ మార్గములో, ఆ పయనములో ఏముంటుంది? మరణం ఉంటుంది. బాగా వినాలి, మరణం ఉంటుంది. ఎవరి కాలములో? అబ్రహాం గారి కాలములో వారిని విగ్రహారాధన ఆ జీవితములో నుంచి దేవుడు పిలిచాడు, ప్రయాణమై వెళ్ళిపోయాడు. దేవుడు చూపించే దేశం వరకు కూడా వెళ్ళిపోయాడు. బైబిల్ ఉన్న ఆ చక్కని మాట ఏంటంటే, అబ్రహామును పిలిచిన వెంటనే కాదనకుండా, రాననకుండా, నేను పోననకుండా వెంటనే ఆ యొక్క అబ్రహాం గారి ఊరి నుండి, అంటే కల్దీయుల ఆ దేశములో తన ఊరి నుండి బయలుదేరి దేవుడు చెప్పే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఏమి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా? తాను చేసుకున్న ఆ విగ్రహాలను, ఆ ఆలోచన వదిలేసి వెళ్ళిపోయాడు. నెహెమ్యా 9వ అధ్యాయము 7వ వచనాన్ని తర్వాత మనం చదువుకుందాం. దీన్ని వివరణ చేసిన తర్వాత, ఇప్పుడు అబ్రహాం గారు ఎట్లున్నాడండి? దేవునికి ఇష్టం కాని ఆలోచనలో ఉన్నాడు, దేవుని కష్టపెట్టే పద్ధతిలో ఉన్నాడు, దేవుడు ఇష్టం కానటువంటి మార్గములో నడుస్తున్నాడు. అవునా కదా? మనమైతే యేసుక్రీస్తును నమ్ముకున్న మార్గములో మనం నడుస్తున్నాం. మనం చక్కగా యేసు ప్రభును పిలవగానే పలుకుతాడు. మనకున్న శ్రమలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి పిలవగానే పలికేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన వాక్యం ఉన్నటువంటి దేవుడు. ఆనాడు వాక్యము ఇశ్రాయేలీలకు కూడా వెళ్ళింది. వాక్యం
ఇక్కడ మనము చూస్తే అబ్రహం గారి మార్గములో మరణం ఉన్నది. దేవుడు పిలవకముందు, దేవుడు రమ్మని పిలచకముందు తన జీవితంలో కల్దీయుల దేశంలో ఉన్నప్పుడు ఆయన మార్గములో మరణం ఉంది. అంటే నీతిమంతుడు కాదు. అయితే దేవుని వాక్యములో మనం ఆలోచన చేస్తే ఎప్పుడు నీతిమంతుడయ్యాడు? ఆదికాండములో మనము చూస్తే కదా, ఆదికాండములో చూస్తే ఆయన మరి ఎప్పుడు ఆయన కదా 15వ అధ్యాయంలో అనుకుంటాను ఆ మాట ఉంటుంది. 15వ అధ్యాయంలో. దానికంటే ముందు మనము నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం మనం చదువుదాం. 9వ అధ్యాయం 7వ వచనం. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని. బాగినండమ్మా, ఎవరిని ఏర్పరచుకున్నాడు? అబ్రహాం గారిని. ఎందుకు ఏర్పరచుకున్నాడు? అబ్రహాం గారు మరి తన చెడు జీవితంలో ఉండి మరి తిరిగాడంటే మరణమైపోతాడు అనేటువంటి ఆలోచనతో కలిగి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? అబ్రహాముని పిలుచుకొని, చదువునానా, కల్దీయుల ఊరు అను స్థలము. బాగినండి, కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు అతని రప్పించి అతనికి అబ్రహాము అని పేరు పెట్టిన వాడను నీవే. అబ్బా, ఎంత చక్కటి మాట. మొదట పేరు ఏముంది? అబ్రాము ఉంది. అబ్రాము. ఇప్పుడు హా చేర్చాడంటే ఈనాడు భూమి మీద బ్రతుకుచున్న ప్రతి ఒక్కరికి ఆయన రాజులందరికీ నువ్వు తండ్రెగుతూ ఉంటాడు. రాజులు నీ నుంచి వచ్చేస్తారంటాడు. రాజులు ఆయన నుంచి వస్తాను, ప్రజలు ఆయన నుంచి వస్తారని దేవుని వాక్యంలో రాయబడింది. శారమ్మ ప్రతి ఒక్కరికి నువ్వు తల్లి అనేటువంటి మాట బైబిల్లో కూడా రాయబడింది. దేవుని వాక్యం మనం చూస్తే అబ్రహాము మరణము నుండి జీవములోనికి ప్రయాణము చేస్తుంది. అంటే ఆ అశాంతి, అసమాధానము, అంటే ఎన్నడూ చూడని దేవుని మాటను విన్నాడు. ఎప్పుడు వినని సంగతులను వినుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు? ఆయన మార్గము మరణాన్ని వదిలేసి ఏం చేశాడు? మరి జీవములోనికి ఆయన వచ్చినట్టుగా దేవుని వాక్యములో రాయబడింది. మనం ఒక మాట మనం చూద్దాము. చూడండి నాన్న, మరి మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 46వ వచనములో యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద మనలాగా శరీరధారై ఉన్నప్పుడు ఒక చక్కని ఉపమానం చెప్పాడంటే ఒక కథ చెప్పాడు. ఏం చెప్పాడు కథ అంటే ఆ 46వ వచనములో ఉంటుంది. 46వ వచనములో ఉంటుంది. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఇప్పుడు చూడండి, అబ్రహాం గారి యొక్క జీవితంలో మొట్టమొదటి జీవితం ఎలా ఉన్నదంటే నిత్య శిక్షకు వెళ్ళే జీవితంలో ఉంది. ఆయన ఏం చేశాడు? నిత్యము జీవములోనికి ప్రయాణము చేశాడు. మనం కూడా అంతే. నీతిమంతులు అంటే ఎవరండి? నీతిమంతులు అంటే ఎవరు? నీతిమంతులు ఏం చేస్తారు అంటే నీతిలో నడుస్తారు, నీతి కొరకు బ్రతుకుతారు, నీతిని వెంబడిస్తారు, నీతిని వారి గుండెలో పెట్టుకుంటారు. నీతి అంటే అబద్ధము కానిది, నీతి అంటే అవినీతి లేనిది. క్రమము, మర్యాద, ప్రేమ, శాంతి, సమాధానము ఎందులో ఉంటుందంటే నీతిలో ఉంటుంది కదా. నీతి, అవినీతి ఎక్కడ జరుగుతుంది? సంత మార్కెట్లో జరుగుతుంది అవినీతి కదా. అవినీతి ఎక్కడ జరుగుతుంది చెప్పండి రా? అవినీతి ఎక్కడ జరుగుతుంది? తక్కెడ, అవునా? కొలతలో. ఆ కాలములో, మన పూర్వకాలములో పెద్దలు చెప్పంగా నేను విన్నాను. ఒక మరి అంగడి యజమానుడు ఏదైనా కొనుక్కుంటే పెద్ద దానితో, అంటే పెద్ద షేరుతో లేకపోతే పెద్ద పడితో దానికి ఒక గుర్తు పెట్టేవాంట. ఒరే అబ్బాయ్, పెద్ద అక్కని రమ్మన్రా అంటే మీరేమనుకుంటారు? ఒరే వాళ్ళ అక్క వస్తుందిలే అనుకుంటాడు. ఆమె వస్తూ ఏం చేస్తుంది? పెద్ద పడి తీసుకొని వస్తుంది. ఆయన అమ్మాలనుకుంటే ఒరే అబ్బాయి చిన్నక్కని రమ్మను అంటే ఏం చేస్తుంది? చిన్నక్క చిన్న పడి తీసుకొని వస్తుంది. పడి అంటే కేజీ, అర్ధ కేజీ కలిసి పడి అవుతుంది. ఆయన కొనుక్కుంటేనేమో పెద్దదానితో కొనుక్కుంటాడు, మనకు అమ్ముతేనేమో చిన్నదానితో అమ్ముతాడు. ఇది ఎంత అన్యాయం చూడండి. ఇందులో నీతి ఉందా? అవినీతి ఉంది. బాధపరిచే విధానం ఉంది, ఏడిపించే విధానం ఉంది ఇందులో కదా నాన్న కదా.
అంటే ఈనాడు ఏమైపోయినారంటే బాగినండి, ఏమైపోయినారంటే ఈనాడు భయంకరంగా జనాలు అయిపోయారు. అంత దూరం ఎందుకు మనము ఆలోచన చేస్తే మనము ఎవరి దగ్గరైనా ఏమన్నా తీసుకుంటే చాలా శుభ్రంగా మంచిగా దాన్ని మనం తీసేసుకుంటాం, సంతోషపడతాం. మనం ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి? అప్పు తీసుకున్నంతే, చేది బదులు తీసుకున్నంతే. అయితే నీతిమంతులు అలా చెయ్యరు. ఏం చేస్తారంటే అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చేటువంటి వారు. అమ్మ, నా అవసరం తీరింది, నువ్వు నా అవసరానికి నాకు ఇచ్చినావు, నా అవసరాన్ని తీర్చడానికి నువ్వు నాకు సహాయం చేసినావు కనుక అంతకంటే నువ్వు ఎక్కువ తీసేసుకో. అవునా కాదా? ఇచ్చిన వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీతిమంతులు ఎవరు అంటే మనం చూసుకున్నాము, నీతిలో బ్రతికేవారు, నీతి కొరకు బ్రతికేవారు, నీతిలో నడిచేవారు, వారిలో అవినీతి ఉండదు. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎవరిచ్చారు? ఎవరు సంపాదించారు మనకు? నీతి అనేది ఎవరైనా ఇస్తేనే కదా, ఎవరైనా నేర్పితేనే కదా ఇలా తిరుగుంటుంటాం పిల్లలకు. నానా నువ్వు ఇలా మంచిగా బ్రతుకు, నువ్వు ఇలా మాట్లాడు, ఇలా మాట్లాడకూడదని మనం ఏం చేస్తామంటే మన పిల్లలకు బోధించినట్లు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఆ బైబిల్లో ఉన్నటువంటి యేసుస్వామి నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు నిత్య జీవములో ఉంటారంట, నిత్య జీవానికి వెళ్ళిపోతారంట. ఆ నీతిలో ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని వింటారంట వాళ్ళు. నీతిమంతులు ఎవరు మనం చూద్దామా? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనములో చక్కగా ఆత్మావశుడైనటువంటి యోహాను గారు పద్మాసు దీపములో ఆయనను తీసుకొని వేసారు. ఆయన చరిత్ర భయంకరమైనది. యేసు స్వామిని నమ్మినందుకు, యేసు స్వామిలో బాప్తిసం పొందినందుకు, యేసు కొరకు బ్రతుకుతున్నందుకు, అంటే నీతి కొరకు బ్రతుకుతున్నందుకు, నీతిని వెంబడించినందుకు, నీతిని తన సొంతం చేసుకున్నందుకు ఏం చేశారు? అవినీతిమంతులైన వారు ఆయనకు శిక్ష చేశారు. ఏం శిక్ష అంటే పద్మాసు ద్వీపము అంటే మంచు కొండలో, మంచు ప్రాంతము. మనం టీవీలలో కూడా చూస్తుంటాం. అవునా కాదా? జెన్సీసీ అనేటువంటి ఒక ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో కొండలను చూపిస్తారు చక్కగా కదా. ఎప్పుడు మంచు కొండలు గడ్డ కట్టి ఉంటాయి. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళకు తెలుస్తుంది కదా నాన్న, అంత కూలింగ్. అవునా కదా? మనం బాగా వెంటనే 5 నిమిషాల లోపల, 2 నిమిషాల లోపలనే కూలింగ్ నీళ్ళంటే ఏం చేయాలి? ఫ్రిడ్జ్లో ఒక ఫాట్ ఉంటుంది, ఒక స్థలం ఉంటుంది, ఏమంటారు దాన్ని? డీప్ ఫ్రిడ్జ్. దాంట్లో పెట్టగానే ఏమైపోతుంది చెప్పండి? 3-4 నిమిషాల లోపలనే అబ్బా కూలింగ్ నీళ్ళు అట్ట. అవునా కదా? ఆ మంచు బాగేనండి, మంచు ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోతే మనిషి మొత్తం గడ్డగట్టుకుపోతే ఏం గడ్డగట్టుకుపోతుంది? వెరీ గుడ్ నాన్న, మంచి చెప్పారా, బాగా వింటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, ఇంకా రక్తం గడ్డగట్టుకుపోతే ఏమైపోతుంది? శరీరము కదా, బాడీ తిమ్మిరి ఎక్కుతుంది. అవక తిమ్మిరి అవుతుంది. మనం ఏం చేస్తాం? ఇంకో మాట చూడండి, మనం ఎక్కువ ఏదన్నా చాక్లెట్ సప్పరిచ్చినా, ఏదన్నా సప్పరిచ్చినా మన నాలుక కూడా ఏమైతే చెప్పండి? లావ్ అవుతుంది. తిమ్మిరి ఎక్కితే లావ్ అయిపోతుంది. ఏ మాట అంటుంటాం. అవును కదా? అంతే. నేను ఇప్పుడు మాకు టీవీ లేదు, కానీ మాకు బైబిల్ వాక్యం చదవడానికి సమయం లేదు, ప్రార్థన చేయడానికనే మాకు ఇంకా అంటే దాన్ని చూసే సమయం అంత లేదు మాకు. అనేక ప్రాంతాలకు వెళ్ళి నేను మేడము వాక్యం చెప్పడం, అనేకులకు ప్రభుని గురించి పరిచయం చేయడం, ఇదే సరిపోయింది. ఒక టీవీ దగ్గర కూర్చున్నంత సమయం మాకు లేకుండా అయిపోయింది. ఒకప్పుడు మేము స్కూల్ పెట్టినప్పుడు నాకు సమయం దొరికేది. వినోదంగా దాని మీద కూర్చున్నప్పుడు ఒకటి చాక్లెట్ ఉంటుంది కదా, చాక్లెట్ అడ్వర్టైజ్మెంటు. ఆ చాక్లెట్కు ఒక ఎలుగుబంటు, ఆ ఎలుగుబంటు నోట్లోకి వేసుకున్న లోపల ఆ సలువుకు ఊగిపోతుంది. చూశారా మీరు కూడా? ఇప్పుడు మీకు అర్థమైపోయింది. అయితే చూసినారన్నమాట మంచోళ్ళు బాగా. అవునా కాదా? నన్ను రే టీవీ మంచి విషయాలు చూడండి, నేను తప్పను. మంచి విషయాలు చూడండి, నేర్చుకోండి, అభివృద్ధి కండి బాగా కదా. దాన్ని ఏమంటారు ఈ కదా, అప్డేట్ కావాలి అంటే బాగా అభివృద్ధి కావాలి. మనం ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు చదువు తల్లి, చదువు. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో. ఏ రక్తం అంటండి? గొర్రెపిల్ల రక్తం. చెప్పాలి, మంచి మాట పలకండి, మీకు ఆశీర్వాదం.
ఈ దినాన ఆ మాట పలికితే మీ నోరు పండిపోతుంది టోటల్గా. అంటే షుగర్ రాదులేండి, చక్కెర ఏం లోపలికి. అవునా? మంచి మాట నాన్న. గొర్రె వీరి ఎవరు అంటే ఈయన అడుగుతున్నాడు యోహాను గారు. అయ్యా, అంత దగదగలాడు దగదగ మెరియు సూర్యకాంతము వలె ప్రచురిల్లుడమంటే ఆ భయంకరమైనటువంటి తెలుపు. ఈయన ఈ పద్మాసు దీపంలోకి వెళ్ళినటువంటి యోహాను గారి ఆత్మ దేవుడు పరదేశికి తీసుకెళ్తే పరలోకములో ఉన్న విషయాలను చూస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, అయ్యా వాళ్ళు ఎవరండి, వాళ్ళంత తెల్లని బట్టలు వేసుకున్నారని అంటే దావదూత చెప్తుంది, అయ్యా వాళ్ళు మహాశ్రమల నుంచి వచ్చిన వారు, నీతి కొరకు బ్రతికిన వారు, నీతిని వెంబడించిన వారు, నీతి కొరకు చిరఛేదనము చేయబడిన వారు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు, మహాశ్రమల నుంచి వచ్చిన వారంట. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారయ్యా? వాళ్ళు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. మనం కూడా మీరు టీవీలు చూస్తుంటారు కదరా, ఒక లేడీస్ ఉంటుంది, అవునా, ఎక్కడ ఏదో ఒక ఆఫీసర్గా రాస్తూ ఉంటుంది. ఆమె తెల్లని వస్త్రాలు తీసుకొచ్చే ఆ అడ్వర్టైజ్మెంట్లో ఏ సబ్బది నిర్మణ, నాకు తెలియదు, నేను చూడలే, మీరే. రిన్ రిన్ ఆ సబ్బు. ఇంకోటి ఆమె నిలబడి లోపలే ఇక్కడ ఉండండి, రిన్ సర్ఫ్ ఎక్సెల్ దండికి చెప్తారు నాకు. అవునా? ఆ సబ్బు ఏం చెప్తుంది, సుర్రనిట లోపల మొత్తం తెల్లగా అయిపోయి అందరి ముందు నిలబడి అబ్బా ఏం సబ్బు ఏం సబ్బు ఏం సబ్బు ఏం సబ్బు హల్లెలూయా. అవునా కాదా? ఇక్కడ గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రాలను ఉతుక్కొని వచ్చారంట. అంటే గొర్రెపిల్ల రక్తములో కదమ్మా, అందుకోసమే దేవుని వాక్యములో ఏ చాకలి వారు ఉతుకలేనంత తెలుపంట మనం. అది మన ఆత్మ, మన పరిశుద్ధత. అందుకే ప్రతి నెల 2వ ఆదివారం మీకు ఏం చెప్తానంటే, నాన్న తెల్లని వస్త్రాలు కట్టుకొని రండి. తెల్లని వస్త్రాలు కట్టుకొని బైబుల్ సంకన పెట్టుకొని వస్తే ఎంత అందంగా కనపడతారో తెలుసా? ఆ నల్లని బైబులు, మీ తెల్లని డ్రెస్సు చూసి, అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను ప్రార్థనకి వెళ్తున్నానండి. అబ్బో ఎంత ఆనందపడతారు. అవునా? దేవుడు పరలోకం చూసి ఏసయ్య మనల్ని మోసాడు, ఇప్పుడు బైబుల్ మనం మోస్తే యేసుప్రభును మనం మోసినట్టే ఎంత ఆనందపడతాడు. ఆయన ఆనందమే వ్యవధులు ఉండవు. మన చిన్నపిల్లలు ఏదైనా చిన్న చిన్న విషయాలు మాట్లాడినప్పుడు పదే పదే ఇతరులకు మనం చెప్పినట్టు దేవదూతలు చెప్తాడంట, నా పిల్లలు చూడు నా బైబుల్ మోస్తున్నారు, నా మాటను మోస్తున్నారు, నా వాక్యాన్ని మోస్తున్నారు. అవునా? వీరెవరు అంటే గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను కడుక్కొని వచ్చిన వారు. వీరెవరు? నీతిమంతులు. చదువు నా మాట చదువు, పూర్తి చేయి. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అంతే. బాబా నీతిమంతులు ఎవరంటే గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వారు. మనం ఇంకా మనకు పర్టికులర్గా మనకు అర్థం కావాలంటే, బాగా అర్థం కావాలంటే, రోమిలకు రాసినటువంటి పత్రిక, అంటే అపోస్తలుడు పౌలు గారు రోమ సంఘానికి ఒక చక్కని ఉత్తరం రాశారంటారా. జాబు అంటే ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరములో ఉన్న దేవుని మాటలు, పరిశుద్ధాత్మ కలిగినటువంటి మాటలు ఈ బైబిల్ గ్రంథమందు చేర్చబడింది. ఆ బైబిల్లో ఉన్న ఆ మాటలు మనము చూస్తే ఏమంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఆగమా ఎక్కడున్నది? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. చదువునానా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెడలపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను, బాగా చూడండి, మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఎవరంట? క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన, బాగినండ్రా, గొర్రెపిల్ల రక్తము అంటే యేసయ్య రక్తమే. సాదృశ్యాన్ని పెట్టారు గొర్రెపిల్ల రక్తం. ఆనాడు అబ్రహాం కొడుకు ఈసాకు కూడా సాదృశ్యం. అనాదిలో మరి వధింపబడిన గొర్రెపిల్ల ఇది. ఈసా కొరకు వధింపబడినటువంటి గొర్రెపిల్ల. అవునా కాదా? కదమ్మా. తండ్రి యొక్క సన్నిధిలో వధింపబడిన గొర్రెపిల్ల ఆయనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు.
చదువు నన్ను, అక్కడి నుంచి చదువు. ఆయన రక్తము వలన, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. వెరీ గుడ్. ఎంత చక్కటి మాట చూడు నాన్న కదా. ఉగ్రత నుండి మనము రక్షింపబడుదము. వా, ఉగ్రత నుండి మనము రక్షించబడుతాం. మనకేం ఉగ్రత ఉందిరా? ఏ ఉగ్రత ఉంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. దాన్ని తప్పించటానికే యేసుస్వామి అన్ని కష్టాలు పడ్డాడు కదా నాన్న. ఎన్ని కష్టాలు పడ్డాడు కదా. 30 వెండి నాణాలకు అమ్మపడ్డాడు, అవునా? తర్వాత ఒక పాపం చేసినోడు, లేకపోతే ఒక దోషిలాగా ఈయన మరి ఆ పెద్దల ముందు నిలవబడ్డాడు. కోర్టుకు తీసుకెళ్ళిపోయారు. తర్వాత 1 తక్కువ 40 దెబ్బలు కొట్టారు. నేను ఒక మంచి మాట మీకు చెప్తాను. కొత్త నిబంధన గ్రంథములో అంటే మత్తయి, మార్కు, లూకా, మరి యోహాను, ఎన్ని పత్రికలు ఇవి? 4 పత్రికలు. ఏంటి? మత్తయి, మార్కు, లూకా, యోహాను. అందులో మాత్రము యేసుక్రీస్తు ప్రభుల వారిని 1 తక్కువ 40 దెబ్బలు, అంటే 39 దెబ్బలు కొట్టినట్టు ఆధారం లేదు. మరి ఎలా చెప్పాలి? అపోస్తల పౌలు గారిని కొట్టారు కదా, ఆయన కూడా అదే రోమన్స్ వారే. యేసుక్రీస్తును సిలువ వేసింది రోమన్స్ వారే, ఈయనను కొట్టింది కూడా రోమన్స్ వారే. అంటే ఆయనను కొట్టారు కనుక అది కట్టడి, రోమా సామ్రాజ్యంలో కట్టడి. ఇది నేర్చుకోండి. ఎవరైనా చెప్తే నమ్మొద్దురా. ఏమని? కొత్త నిబంధన 4 సువార్తల్లో 39 దెబ్బలు కొట్టినట్టు ఉందంటే నమ్మొద్దని లేదు. కొరడాలతో కొట్టి సిలువకు అప్పజెప్పిరి, కొరడాలతో కొట్టి అనే మాట ఉంది, కానీ సంఖ్య రాయబడలేదు. అది అపోస్తల పౌలు గారు కొరింథీ సంఘములో కొట్టారు గనక అప్పుడు అది అకౌంట్ చేయబడింది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని కొట్టింది నిజము, శిలువకు అప్పజెప్పింది నిజము, శిలువ వేసింది నిజము, ఆయనను భూస్థాపన చేసింది నిజము, తిరిగి లేచింది కూడా నిజం. ఇది సత్యం, ఇది సత్యమైన మాట. ఈనాడు ప్రపంచంలో ఎన్నో సమాధులు ఉన్నాయి, అవును కదా. మనం ముందుకెళ్దాం నాన్న. చూడండి 9వ వచనములో మనం ఇప్పుడు ఎవరమంటారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మనమంతా బాప్తిసం తీసుకున్నాం కదా. ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? మన మందిరములో అందరూ బాప్తిసం తీసుకున్నారు కదా నాన్న. మనమంతా ఎవరిమంట? మీరు నీతిమంతురాండ్లో, స్త్రీలైతే నీతిమంతురాండ్లో, పురుషులైతే నీతిమంతులు. ఎంత మంచి అవార్డు ఇచ్చాడు చూడు దేవుడు మనకి కదా. మనమంతా ఎక్కడికి వెళ్తామంట? అవునా కాదా? ఇక్కడ కన్ను మూస్తే మన ఇల్లంతా ఎక్కడుందంటే పరదేశంలో ఉంది. ప్యారలస్ మనం విన్నాం కదా, మంచి ప్రాంతం అది. అక్కడ ఏముండదు? ఆకలి ఉండదు, దప్పికుండదు. అమ్మా నువ్వు తెలుగుదేశానికి వేస్తావా, కాంగ్రెస్కి వేస్తావా, లేకపోతే ఆ దేశానికి వేస్తావా, ఈ దేశానికి వేస్తావా, వైఎస్ఆర్కి వేస్తావా, ఏ దానికి ఓటేస్తావా ఆడ అడుగుతోలు లేరు. ఒకే పార్టీ. ఏం పార్టీ? పరిశుద్ధ పార్టీ, నీతిమంతుల పార్టీ. మనందరికీ ప్రధానమంత్రి, సమస్తపు అన్ని చూసుకుంటుల్లో గొర్రెపిల్ల, ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. అంతే కదన్నా. ఈ లోకములో నవెల్లా చింతలు పెట్టేవారు చాలామంది ఉన్నారు. అక్కడ ఏది లేదు నాన్న. మనం నీతిమంతులం, మనం ఖచ్చితంగా మన తండ్రి తీసుకొని వెళ్తాడు. ఇది మాత్రం సత్యం. మనం కాదన్నా లేదన్నా చిన్న మనం పొరపాట్లు చేసినా మనం ఆదివారం కాగానే వచ్చి ప్రభు సంస్కార భోజనం తింటప్పుడు, అయ్యా నన్ను క్షమించు ప్రభువా, నీ శరీరం నీ రక్తాన్ని మరి త్రాగుతున్న శరీరాన్ని తింటున్నా, నేను ఏదైనా పొరపాటున పాపం చేస్తే నన్ను క్షమించు ప్రభువా అని మనం దేవుని అడిగితే క్షమించేస్తాడు. అంత నీతిమంతులం అయిపోయినాం. మంచి అవార్డు. ఈ అవార్డు ఎవరైనా ఇస్తారండి? ఏం అవార్డు ఇచ్చాడు స్త్రీలకి? యేసు ప్రభుల వారు, మీరు నా రక్తములో కడగబడ్డారు కనుక మీరు నీతిమంతురాండ్లు. పురుషులను ఏమన్నాడు? మీరు నీతిమంతులు. ఎంత చక్కటి మాట కదా. ఇప్పుడు మనం చూస్తే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుతల్లి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా. ఆగండి. లోకం అంటే ఎవరండి? లోకం అంటే ఎవరు?
అందరు చెప్పాలి. నాన్న చెప్పండి రా, లోకం అంటే ఎవరు? అవునా కాదా? ఈ భూమి మీద ఉన్న ప్రజలు. అది ఎవరు చెప్పారు? వేమన చెప్పాడా? ఎవరు చెప్పారు? గుర్రజాడ అప్పారావు గారు ఏం చెప్పారంటే, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. విశ్వాసులంటే సంఘమంటే విశ్వాసులోయ్, సంఘమంటే మట్టి కాదోయ్ కదా. విశ్వాసులంటే కదా, సంఘమంటే విశ్వాసులే, ఎవరు కాదు. సంఘములో అనేక రకాలు ఉన్నా అందరము క్రీస్తు రక్తములో కడగబడ్డాం. ఆయన కోసం మనం బ్రతుకుతూ ఉన్నాం. అవునా కదా? దేవుడు లోకమునెంతో ప్రేమించిన కాగా తన అద్భుత కుమారుని యందు విశ్వసించువారు నిత్య జీవం పొందునట్లు, చదువునా, ఆయనను అనుగ్రహించాడు. యేసు ప్రభుల వారుని ఈ లోకానికి దేవుడు అనుగ్రహించాడు, అంటే ఇచ్చాడు. అనుగ్రహము చాలా విలువైనటువంటి మాట. ప్రియమైన ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకుందాం. 8-9 వచనాలు మనం చదువుకుందాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఏమన్నమ్మా? ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. నీతిమంతులు ఎవరంటమ్మా? మళ్ళీ దేవుడు ఇంకొక అవార్డు ఇచ్చాడు మనకి. నీతిమంతులు ఎవరంటారా? ఇంతవరకు వాక్యం చదివా విన్నాం, మీరు అసలు వాక్యం వింటున్నారా? మంచోళ్ళమంట అక్కడ ఉంది. నీతిమంతులు ఎవరంటే మంచోళ్ళు. మంచితనము నీతి సత్యమును వాటిలో కడగబడుచున్నది. అది అవునా కాదా? ఎన్ని అవార్డులు ఇచ్చాడు దేవుడు. ఎంత చక్కటి మాట చూడండి. మనం దానికి అర్హులం కాకపోయినా, దానికి మనం సంబంధించిన వాళ్ళం కాకపోయినా, మన దేవుడు మీరు అలాంటి వారే మీరు కదా, మంచోళ్ళు మీరు అంటాడు. మంచోళ్ళు ఎందుకు? నా రక్తములో కడగబడ్డారు కనుక నేను నీతిమంతుణ్ణి. యేసుప్రభు అంటాడు, నేను గొర్రెలకు చెప్పాలా, నేను గొర్రెలకు మంచి కాపరిని. మనం మళ్ళా మంచి దేవుని కాపర్లం కాదు. మన దేవుడు చాలా మంచివాడు కదా నాన్న. ఏం చేశాడు? మనల్ని ప్రేమించాడు. మనల్ని ఏం చేశాడు? కరుణించాడు. మనల్ని ఏం చేశాడు? పునర్జన్మను కలిగిస్తున్నాడు, పునరుత్థానాన్ని కలిగిస్తున్నాడు. ఆయన తిరిగి లేచాడు. మన వాక్యములను మనం చూస్తే సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, 10వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, నానా, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. ఎంత చక్కటి మాట దేవుడు చెప్తాడు. నీతిమంతులుగాన కాకపోతే, నీతిని వెంబడించకపోతే, నీతిలో నడవకపోతే, నీతిలో నీవుగాన స్నానము చేయకపోతే, అంటే గొర్రెపిల్ల రక్తములో నువ్వుగాన కడగబడకపోతే, నీ బట్టలు ఉతుకుకపోతే కదా. ఇప్పుడు అందరికీ ఏమొచ్చిందండి? సుఖం. వెరీ గుడ్. ఏ మిషను ఏమేం చేస్తారు చెప్పండి? దాన్ని ఏమంటారు? రోబో అంటారు దాన్ని. ఇది అంటే కొంచెం కాలు లేవులేండి, తర్వాత అది తిరగలుగుతుంది. దేవుని వాక్యంలో చూస్తే నన్ను వాషింగ్ మిషన్ ఎంత చక్కగా చూడండి. దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే కదమ్మా, వాషింగ్ మిషన్ ఏం చేస్తుంది చెప్పండి? వాషింగ్ చేసి ఇస్తుంది కదా, అవునా కాదా? అందులోకి బట్టలు వేస్తే గర్ర 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 తిరిగి మట్టినంతా తీసేస్తుంది. మనలను యేసుక్రీస్తు ప్రభుల వారు తన నీతి అనే రక్తములో, గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు రక్తములో కనబడని పాపం, దేవుడు నా ద్వారా ఒక చక్కని పాటను రాశాడు. దేవుని వాక్యంలో ఆలోచన చేద్దాం. ఒక పాట అన్నారు కదమ్మా, కన్నులాంటి హృదయములో కానరాని పాపముతో ఉండగా నన్ను చూసి కడిగేశావు నా పాపాన్ని అంటాడు. కన్నులాంటి హృదయములో కానరాని పాపములో నేను ఉండగా నన్ను చూసి
పొట్టి జక్కయ్య కానరాని పాముతో ఉన్నాడు, తనకు పునర్జన్మ కలిగించాడు, తిరిగి లేచేటట్టు కలిగించాడు. ఆయన ఒక చక్కని అవార్డు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చాను, నీ యొక్క పాపము నీకు కనిపించదు, నీ ఆత్మ నీకు కనిపించదు, కానీ నాకు కనపడుతుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేద్దాం. అవునా? ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఉంది, ఇప్పుడు ఆ మాట ఉంది ఎక్కడ కదమ్మా? ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూస్తే 6వ వచనం చదువునానా? 15వ అధ్యాయం 6వ వచనం చూస్తే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. ఎంత చక్కటి మాట! నమ్మకమురా, నమ్మకం. మనకు కూడా అంతే. నమ్మి బాప్తిసం పొందితే మనకు ఏమొస్తుంది? ఏమొస్తుంది చెప్పండి? ఈ దినం ఏ దినము? నమ్మి బాప్తిసం పొందినటువంటి వారు ఈ దినం ఏ దినం చెప్పండి? పునరుత్థాన దినము. తిరిగి లేస్తున్నాము. మరణము పాతి పెట్టబడుతుంది. మనం జీవముతో, ఏది? క్రీస్తు జీవముతో లేస్తున్నాం. దాన్ని ఏమంటారంటే మొదటి మరణం, మొదటి పునరుత్థానం. అందులో మనం పాల్గొందాం. రెండో పునరుత్థానం కూడా మనకి ఈజీగా దొరుకుతుంది. గెలుస్తాం, మనం ఖచ్చితంగా గెలుస్తాం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. అవునా? యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 25వ వచనం అంటాడు, యేసు ప్రభు ఒక చక్కని మాట మాట్లాడాడు. చూడండి, చదవాలి. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు పునరుద్ధానమును, బాగినండి నాన్న రే, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. అది ఇప్పుడు మనం చనిపోమురా నాన్న, మనం దేవుళ్ళో చనిపోయాం. ఎట్లా? అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంది కదా, యేసుక్రీస్తు రక్తములో నీవు కనగబడి పాతి పెట్టబడ్డావు. యేసుక్రీస్తు సమాధిలో పాత పెట్టబడి మళ్ళీ ఏం చేశాడు? తిరిగి 3వ దినాన లేచినట్టు ఆ దినాన దేవుడు నిన్ను లేపుతాడు, ఖచ్చితంగా లేపుతాడు. అమ్మ, శరీరంతోనే పరలోకం వెళ్ళినది ఎవరెవర్రా కదా? ఇట్లాంటి మనలాంటి శరీరం ఇదే బట్టలు పోయినాయి, పరలోకానికి వెళ్ళిపోయినాయి. దేవదూతలు చూసి ఉంటారు, అబ్బా మన లెక్కనే నిలువటంగిలు ఉన్నాయాడా భూలోకములో. ఆ కాలంలో వాళ్ళు కూడా నిలువటంగిలు వేసేవాళ్ళు ఎవరో? మన ప్రవక్తలు. వైట్ డ్రెస్సు. ఆ దేవదూతలు వచ్చి ఇటు ముట్టుకొని చూసింటారు, ఇటు ముట్టుకొని చూసింటారు. ఎవరిని? ఏలియా పోగానే ఎటెళ్ళాడైనా అగ్నిరథములతో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళానని రాయబడింది. అవునా? అక్కడ దేవదూతలు ఉంటారు కదా, ఈయన దేవదూతలందరూ చూసేటాడు. దేవదూతల దగ్గరికి వచ్చి పట్టుకొని, అరే ఏం ఈ పోలిక అట్టుంది, మళ్ళీ నల్లగున్నాడో తెల్లగున్నాడో మధ్య రకంగా ఉన్నాడో నాకు తెలియదు, కానీ అక్కడ రాయబడలేదు. కొన్ని నల్లగా ఉన్నాడు అనుకో, ఎవరు? ఏలియా. ఏమి కర్రెడు వచ్చినాడు, ఇక్కడికి పైకి ఎట్టుకుంటాను. అవును కదా? ఏమి ఇట్లా అంటే అక్కడ దేవుడు చెప్తాడు, అక్కడ ఎండలు ఎక్కువ ఉంటాయి కనుక అట్లుంటారులే, సైలెంట్గా ఉంటాడు. మీరు దేవునికి కావాల్సింది ఏమి? ఇదంతా మనం చెప్పేదంత అబద్ధమే. కానీ అక్కడి లోపల ఏ వస్త్రం ఉంటుందో చెప్పండి? దగదగ మెరియు. ఆ పాట వింటే గుండెలు జల్లంటాయి. దగదగ మెరియు సూర్యకాంతము వలె ఏమమ్మా ప్రొజ్జిల్లుతున్నది. అక్కడికి వెళితే మన పరిస్థితులు వేరైపోతాయి. అంత దూరం ఎందుకు? ఇక్కడున్న మనము అమెరికా వెళ్ళామనుకో, తెలుగు మాట్లాడతామా? అంత ఇంగ్లీష్ వచ్చేస్తుంది మనకు టోటల్గా. అబ్బో, నీ చుట్టూ ఇంగ్లీష్ కూడా వచ్చినాడని నీ చుట్టే తిరుగుతారు టోటల్గా. ప్రేమ దేవుని పిల్లలు ఆలోచన చేద్దాం కదమ్మా. నేనే పునరుత్థానమును అంటే యేసు రక్తములో కడగబడితే పునరుత్థానం కదమ్మా. 21వ వచనం చదువుతాలి. 21వ వచనం 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును. అబ్బబ్బబ్బబ్బా, ఎంత చక్కటి మాటరా! తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించును అలాగే కుమారుడను తనకిష్టము వచ్చిన వారిని. ఎవరికంటమ్మా? తనకిష్టము వచ్చిన పలకల ఎవరికంట? అందరినా అంటే అందరినీ. ఎవరిని? గొర్రెపిల్ల రక్తములో కడగబడిన అందరినీ.
గొర్రెపిల్ల రక్తములో కడగబడిన అందరినీ ఆయన ఏం చేస్తాడంటే, గొర్రెపిల్ల రక్తములో కడగబడ్డామంటే ఆయనకి ఇష్టలమే. ఆయనను ఆరాధించువారమే, ఆయనను స్తుతించువారమే. మనం ఏం చేస్తామంటే తిరిగి లేస్తామంట. మనం ఇంకొక మాట మనం చూద్దాము. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 52, 53 చదువున్నాను. అక్కడే ముందు చూద్దాం, చదవాలి. సమాధులు తెరవబడెను. ఎప్పుడు సమాధులు తెరవబడెను? నిద్రించిన అనేకులు పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. అవునా కాదా? ఉదాహరణ, మా అమ్మనే ఉందండి, లేకపోతే మీ తల్లిదండ్రులు ఎవరైనా అప్పుడు చూసింటారు. ఎక్కడ? పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేములో. ఒరే, మా తాత మళ్ళీ లేచినారా, అందరికీ కనిపించినమాట రాయబడింది. అంటే మనలాగా శరీరం ఉన్నటువంటి వాళ్ళని చూసినారో బో ఎంత సంతోషపడి ఉంటారో. ఒరే నాన్న ఇప్పుడు మేము ఉండరు, ఒక 10 నిమిషాలు మేము ఉండేది, మేము మళ్ళీ వెళ్ళిపోతాం రా, మేము అక్కడి నుంచి వచ్చినాం అక్కడికి వెళ్ళిపోతాం, మన ఆత్మ పరలోకం నుంచి వచ్చింది అక్కడికి. భూమి మీద కొంతసేపు వాళ్ళు వెళ్ళిపోయారు టోటల్గా. ఇక్కడ దేవుని అబద్ధం కాదు నాన్న, దేవుని మాటలు, దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు 53వ వచనం చదువు తల్లి. 53వ వచనం 27వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 53. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. అనేకులకు అగపడిరి. 28వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 6వ వచనం చదువుతల్లి. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే, యేసు స్వామి చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభువు పండుకొనిన స్థలము. యేసు ప్రభును సమాధి చేశారు. ఇక్కడ ఏం రాయబడింది? యేసు ప్రభు పండుకున్న స్థలం అని రాయబడింది. మన పితరులు చనిపోతారనుకండి అమ్మ, మన పితరులు మన వాళ్ళు చనిపోయారనుకండి, మనం చనిపోయినామంటాం, నిద్రపోయినామంటామా? కాదు, చనిపోయినామంటాం. నిద్ర అనేటువంటి మాట కదా, అది ఆత్మీయ భాష. ఇది వచ్చి ఈ లోకపు భాష. మరణం అనేది ఈ లోకపు, మరణము అనేటువంటిది ఈ లోక భాష. మరణం అంటే మళ్ళీ ఇంకా రాడు అని, అంటే పోయినవాడు ఇంకా మళ్ళీ తిరిగి రాడని దాన్ని ఏం చేశారు మన పెద్దలు, ఆ విధంగా పలికేశారు. అవునా? మీరు ఎప్పుడైనా చనిపోయిన కాడ ఏడ్చిన వాళ్ళు ఉన్నారా కదా? రాగం గట్టి పాట పాడతారు. ఓ నాయనే ఎమ్మో ఎమ్మో, ఎవరు ఏడ్చలేదా? అవునా? చాలా రాగం పెట్టి ఏడ్చేవాళ్ళు ఉన్నారు. అంటే అదొక ప్రేమ అండి, అదొక ప్రేమ. అవునా? ఆ ఆప్యాయత, అనురాగం కనిపించదు కనుక మన తండ్రి చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినాడు. ఇప్పుడు లూకా రాసిన సువార్త 24:5 వచనం చూడండి. 24:5 వచనం. వారు భయపడి ముఖములను నేల మోపియుండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుగుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి. చాలన్నా, అక్కడ ఉన్న విషయం ఏంటంటే ఆయన లేడు, ఇంకా తిరిగి లేచాడు. మీరు ఎందుకు ఇంకా మృతుల్లోనే వెతుకుతారు? అంటే మృతులు అంటే పాత జీవితంలోనే, పాత అలవాట్లు, పాత పద్ధతుల్లోనే యేసుక్రీస్తు సజీవుడై తిరిగి లేచాడు. అందుకోసమే దేవుని వాక్యములో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 25వ వచనములో, ఓ మరణమా నీ ముల్లు ఎక్కడ? మరణానికి ధర్మశాస్త్రానికి దగ్గరి సంబంధం అంటాడు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ మరణాన్ని తీసివేసి ఆయన అందరికీ జీవాన్ని ఇచ్చాడు. 56వ వచనం చదువుతల్లి. ఓ మరణమా
నీ విజయం ఎక్కడా? నీ విజయం ఎక్కడా? ఓ మరణం, ఓ మరణమా, నీ ముల్లెక్కడా? నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు, మరణపు ముళ్ళు, పాపము, పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే, ధర్మశాస్త్రమే అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. అబ్బా కదా, మనకేం విజయం వచ్చిందమ్మా? ఆయన తిరిగి లేచాడు. ఆయన నమ్మిన వారు కూడా తిరిగి లేస్తారు. ఎవరు లేస్తారు తిరిగి? బాబు, ఎవరు లేస్తారు తిరిగి? నీతిమంతులు నిత్య జీవమునకు అని రాయబడింది. నీతి మరణము నుంచి తప్పించునని రాయబడింది. కనుక ఎవరు తిరిగి లేచారంటే నీతిమంతులు తిరిగి లేస్తారు. అందుకు దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన సజీవుడై ఉన్నాడు కదా. చాలా సమాధులు మొయ్యబడ్డాయి, తెరవబడలే. ప్రపంచంలో ఒక యేసుక్రీస్తు సమాధి ఒక్కటే ఖాళీగా ఉంది. హల్లెలూయా కదనా, ఖాళీగా ఉంది. అవునా కదా? ఆ యేసుక్రీస్తును మనము నమ్మితే, ఇంతవరకు మనం చూసాము యేసుక్రీస్తు తిరిగి లేచినాక కొన్ని సమాధులలో లేచేసాయంట టోటల్గా. అవునా కదా? లేచిపోయాయి. మనం కూడా లేస్తాం. అంటే ఎప్పుడు? మన వాళ్ళు చనిపోయిన వారు ఎప్పుడు లేస్తారు? ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు అన్ని సమాధులన్నీ కూడా లేస్తాయి. అవునా కదా? సమాధి లేయబడుతుంది. చక్కగా దేవునితో మనం ఆనందపడతాం, సంతోషపడతాం. అవునా? ఎంత చక్కటి మాట. మనది ఏందంట? ఏ మార్గం మనది? మరణము లేని మన మార్గం ఏదంటే మరణము లేని మార్గం. ఆ మార్గమునే నీతి మార్గం అంటారు. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నాను, ప్రార్థన చేసుకుందాం. విజయరాజు ప్రార్థన చేస్తారు.